రామానుజాచార్య. ఈయన డెఫినెట్లీ he got inspired by the preachings and doctrines of Adi Shankaracharya undoubtedly. కానీ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి మనకి? ఇక్కడ నేను మళ్ళీ ఆది శంకరాచార్య పేరు రాస్తున్నాను. ఈ ఆది శంకరాచార్య ఈయన ఏం చెప్పాడు? he came up with అద్వైత ఫిలాసఫీ కదా, ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం మనం. దాని ప్రకారం మనం ఏం నేర్చుకున్నాము? ఆత్మ అంటే ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ సోల్ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ, యూనివర్సల్ సెల్ఫ్ ఆర్ సోల్. అంతేకాని ఆయన యూనివర్సల్ సెల్ఫ్ ఆర్ సోల్ విష్ణువా శివుడా అనేది మాత్రం చెప్పలేదు. ఓకే, సో ఈ ఆత్మ కానీ పరమాత్మ అంటే మనల్ని అందరినీ క్రియేట్ చేసిన ఈ ఏదైతే సూపర్ న్యాచురల్ పవర్ ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ సోల్, దీని కాన్సెప్ట్ అనమాట. అయితే రామానుజాచార్య టైం పీరియడ్ కి వచ్చే వరకు he was inspired by the preachings of Adi Shankaracharya. He came up with the concept of Visishtadvaita. అంటే దీని ప్రకారం చాలా సింపుల్, ఇది అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మీకు ఇది ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, నేను ఇది ఫార్ములా పరంగా చెప్తున్నాను. అండ్ దీనిలో మనకి ఆత్మ ఇది కూడా అంటే ఇది ఒక క్వాలిఫైడ్ అంటే మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ అద్వైత ఫిలాసఫీ. ఏది? విశిష్టాద్వైత. అంటే దీనిలో అద్వైతాకి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఆత్మ ఇక్కడ కూడా ఇట్ ఈస్ ఈక్వల్ టు పరమాత్మ, బట్ పరమాత్మకి ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది. పరమాత్మ ఈజ్ అన్డౌటెడ్లీ విష్ణు. గుర్తుంచుకోండి, అదొక్కటే డిఫరెన్స్. ఓకే, ఆది శంకరాచార్య ఏమో ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ సోల్ ఈజ్ నథింగ్ బట్ యూనివర్సల్ సెల్ఫ్ ఆర్ సోల్ అని చెప్పడం జరిగింది. ఆయన కూడా అదే చెప్తున్నాడు. బట్ ఈ యూనివర్సల్ సెల్ఫ్ ఆర్ సోల్ ఎవరు? విష్ణు. ఓకే, ఆ డిఫరెన్స్ ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. సో రామానుజాచార్య ప్రపోజ్ చేసిన ఫిలాసఫీ ఏంటి? విశిష్టాద్వైత. బాగా గుర్తుంచుకోవాలి ఇక్కడ.